ఒడిషా అసెంబ్లీ ముందు కాంగ్రెస్ కార్యకర్తల నిరసన హింసాత్మకంగా మారింది. అసెంబ్లీలో 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెండ్ ను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మహాత్మా గాంధీ మార్గ్ నుంచి అసెంబ్లీ ఆవరణకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోలీసుల నిషేధాజ్ఞలను ఉల్లంఘించి అసెంబ్లీ గేటు వద్ద ధర్నాకు దిగారు. ఇక కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు ఉపయోగించారు. అసెంబ్లీ ఆవరణ నుంచి తక్షణమే వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఒడిషా అసెంబ్లీ ముందు కాంగ్రెస్ కార్యకర్తల నిరసన హింసాత్మకంగా మారింది. అసెంబ్లీలో 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెండ్ నిరసిస్తూ ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మహాత్మా గాంధీ మార్గ్ నుంచి అసెంబ్లీ ఆవరణకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోలీసుల నిషేధాజ్ఞలను ఉల్లంఘించి అసెంబ్లీ గేటు వద్ద ధర్నాకు దిగారు. ఇక కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యాన్లను వినియోగించారు. అసెంబ్లీ ఆవరణ నుంచి తక్షణమే వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ओडिशारे भारतवर्षरे फासीवाद नीति चलिबा नाय ओडिशार जगन्नाथ धामरे फासीवाद नीति चलिबा नाय बीजेपीर पुलिसर दमन नीति चलिबा नाय तालिबान न्याय जोड़िबा. ఒడిషా అసెంబ్లీ ముందు కాంగ్రెస్ కార్యకర్తల నిరసన హింసాత్మకంగా మారింది. అసెంబ్లీలో 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెండ్ ను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మహాత్మా గాంధీ మార్గ్ నుంచి అసెంబ్లీ ఆవరణకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఇక పోలీసుల నిషేధాజ్ఞలను ఉల్లంఘించి అసెంబ్లీ గేటు వద్ద ధర్నాకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యాన్లు వినియోగించారు. అసెంబ్లీ ఆవరణ నుంచి తక్షణమే వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. यहाँ पे प्रोटेस्ट देख रहे हैं. महिलाएं यहाँ पे बहुत सारे जिले से यहाँ पे महिलाएं यहाँ पे उपस्थित है. हम लोग ये प्रोटेस्ट करने के लिए चाह रहे हैं कि मोहन सरकार को ये जताना चाहते हैं कि यहाँ पे महिलाएं सुरक्षित नहीं है. उनके 9 महीने जो अभी उनका जो सत्ता है इसमें बहुत सारे लड़कियां और महिलाएं दुष्कर्म की शिकार हो चुकी हैं. 10वीं में पढ़ने वाली लड़की डिलीवरी करती है. तो हमारा क्वेश्चन ये था कि महिलाएं सुरक्षित नहीं है, उनके लिए उन्होंने क्या किया गया है. तो उसी को रिगार्डिंग लेके विधानसभा में जब ये क्वेश्चन आया तो वहाँ पे कल हमारे 12 एमएलए को उन्होंने सस्पेंड किया. तो मेरे कहने का ये तात्पर्य है, अभी देखिए जैसे कि विधानसभा में 14 हमारे एमएलए हैं. अभी ये 14 एमएलए 140 एमएलए से भी भारी है. तो वो लोग विधानसभा जा रहे थे और नहीं, हम लोग जा रहे थे, मतलब हम लोग वापस नहीं आया. हम अभी भी जाएंगे. वो लोग हमें रोक नहीं सकते. आज रोकेंगे, कल रोकेंगे, परसों क्या करेंगे. औरत का इज्जत से बढ़कर और कुछ नहीं होता है. अगर उसको आप सही से नहीं रख सकते हैं, उसका सुरक्षा नहीं दे सकते, तो आपका सरकार कैसा सरकार. लेकिन पुलिस कार्यानुष्ठान ले रहा है. पुलिस करेगा ना. पुलिस अभी बीजेपी सरकार का कुत्ता बन के बैठा हुआ है, तो ऑब्वियसली करेगा ना. उनके घर में माँ बहन नहीं है क्या? उनके घर में रेप मर्डर्स नहीं होते हैं क्या? आपके घर में नहीं है, मेरे घर में नहीं है. तो अभी बात यहाँ पे पॉलिटिक्स की नहीं पड़ी है. अभी बात यही है कि नारी सुरक्षा के लिए बात चढ़ी है. तो हम लोग आज यहाँ पे पॉलिटिक्स गंदा राजनीति नहीं कर रहे हैं. हम लोग बोल रहे हैं नारी सुरक्षा के लिए क्या किया गया है अभी तक. तो वही उसके अगेंस्ट में हम लोग प्रोटेस्ट कर रहे हैं. आगे भी जाके करेंगे, चाहे हम लोगों को गोली क्यों ना खाना पड़े. थैंक यू. ఒడిషా అసెంబ్లీ ముందు కాంగ్రెస్ కార్యకర్తల నిరసన హింసాత్మకంగా మారింది. అసెంబ్లీలో 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెండ్ నిరసిస్తూ ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మహాత్మా గాంధీ మార్గ్ నుంచి అసెంబ్లీ ఆవరణకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోలీసుల నిషేధాజ్ఞలను ఉల్లంఘించి అసెంబ్లీ గేటు వద్ద ధర్నాకు దిగారు. ఇక కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యాన్లు వినియోగించారు. అసెంబ్లీ ఆవరణ నుంచి తక్షణమే వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.